హలో, ఈరోజు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు. ఏజ్డ్ అబౌట్ 34 years. సో సార్కి వచ్చి యాక్సిడెంటల్గా ఈయన పడిపోవడం జరిగింది. సో ఈయన ఒక షార్ప్ దాని మీద పడిపోయారు, ఒక వుడెన్ దాని మీద. సో ఆయనకి ఛాతి మీద అది ఇలా బోర్లా పడిపోవడం వల్ల ఛాతి మీద ఆ బరువు అనేది తగిలింది. సో అప్పటి నుంచి ఇంచుమించుగా 3 సంవత్సరాల నుంచి కూడా ఆయనకి యాంటీరియర్ చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది. ఇనీషియల్గా ఆయన జరిగినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, ఎక్స్రే తీయించుకోవడం, అంతా నో బ్రేకేజ్, ఫ్రాక్చర్ అది ఏమీ లేదు. బట్ స్టిల్ అప్పటి నుంచి కూడా ఆయనకి పెయిన్ అనేది, యాంటీరియర్ చెస్ట్ పెయిన్ అనేది వస్తుంది. సో మన దగ్గరికి అయితే లుంబార్ అండ్ సర్వైకల్ డిస్క్ బల్జెస్తో వచ్చారు. సో అయితే ఆయన కంప్లైంట్ చెస్ట్ పెయిన్ కూడా ఉంది అని చెప్పారు. సో మనం ఒకసారి చెస్ట్లో ఏదైనా డిస్ఫంక్షన్, రిబ్ డిస్ఫంక్షన్ ఏమైనా ఉందా ఏంటనేది ఒకసారి మనం పాల్పేట్ చేసి చూసి తెలుసుకుందాం. ఓకే, మీ 2 చేతులు ఇలా గుండెల మీద పెట్టుకోండి. ఓకే, కొంచెం కిందకి. ఓకే, 2 చేతులతో నేను ఇలాగ ప్రెస్ చేస్తూ ఇలా కిందకి వెళ్తాను. మీకు ఎక్కడైనా ఎక్కువ నొప్పి ఉంటే చెప్పండి. ఇక్కడేనండి. దీని కిందన లేదు, పైన లేదు, ఎగ్జాక్ట్గా అక్కడ ఉంది. ఇటుపక్క ఎక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది. ఓకే, సో కింద దించండి. సో ఈయనకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ 6th రిబ్ కొంచెం మనకి యాంటీరియర్ సైడ్ ఇబ్బంది అనేది ఉంది. సో మనకి 6th రిబ్ దగ్గర డిస్ఫంక్షన్ ఉందనేది తెలుస్తుంది. సో దీనికి ఒకసారి మనం రిబ్ డిస్ఫంక్షన్కి మొబిలైజేషన్ చేసి చూద్దాం. ఓకే, మీకు లెఫ్ట్ సైడ్ కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు ఎక్కడైతే పెయిన్ వచ్చిందో ఈ పార్ట్లో లెఫ్ట్ హ్యాండ్ ఫిస్ట్ ఇలా బిగించి ఆ లెఫ్ట్ రిబ్ యాంగిల్ దగ్గర పెట్టుకోండి. ఓకే, రైట్ హ్యాండ్ దాని మీద ఇలా పెట్టాలి. ఓకే, అలా పెట్టి కొంచెం పుష్ చేసుకోండి. గాలి తీసుకుని వదలండి. ఈ మోచే ఇలా ఉండాలి. ఇది కొంచెం కిందకి పెట్టుకున్నా పర్లేదు. చూడండి, వెనకాల కూడా నొప్పి ఏమన్నా ఉందా? ఇక్కడ లైట్గా ఉందా? ఓకే, ఎదరు ఎక్కువ తెలుస్తుందా మీకు ఇప్పుడు? ఓకే, గాలి తీసుకుని వదలండి. ఓకే, స్లోగా ఈ మోచేతిని ఎదరికి లాక్కోండి, పుష్ చేసుకోండి. 1 2 3 4 5 6 రిలీజ్. Again push. 1 2 3 4 5 6 release. Again push. 1 2 3 4 5 6 release. Relax on. ఓకే, సేమ్ మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. చేతులు పుష్ చేసుకోండి అదరికి. 1 2 3 4 5 6 రిలీజ్. పుష్. 1 2 3 4 5 6 రిలీజ్. పుష్. 1 2 3 4 5 6 రిలీజ్. రిలాక్స్. ఇప్పుడు ట్రీట్మెంట్ అయితే చేసాం. ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఒకసారి పాల్పేట్ చేసి ఆయనకి ఆ పెయిన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మళ్ళీ చేతులు 2 గుండెల మీద పెట్టుకోండి. చూడండి, ఇదేనా మీకు పెయిన్ వచ్చేది? ఇంకా కిందకా? ఇదా? ఎలా ఉంది? ముందుకి ఇప్పటికైనా డిఫరెన్స్ ఉందా? ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత అంటే ఆయనకి కాస్త రిలీఫ్గా ఉంది అని చెప్తున్నారు. సో గ్యాస్ పెయిన్ కూడా వచ్చిందండి వల్ల. ఓకే, చేసిన తర్వాత ఈ పెయిన్ ప్లస్ గ్యాస్ పెయిన్ 2 కూడా తగ్గింది. సో ఇది చేసిన తర్వాత మనం ఈ రిబ్ యాంగిల్ యొక్క డిస్ఫంక్షన్కి మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఛాతీ నొప్పి ప్లస్ గ్యాస్ ఎక్కువైనప్పుడు కూడా ఆయనకి పెయిన్ వచ్చేది, అది తగ్గింది నాకు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు కేవలం ఈ 1 సిట్టింగ్తో ఆయనకి రావడం గురించి కాదు, ఆయన ఆల్రెడీ మన దగ్గరకు వచ్చి 4-5 days అవుతుంది.
4-5 డేస్లో మనం ఒక 3-4 టైమ్స్ అయితే మనం రిబ్ డిస్ఫంక్షన్కి ట్రీట్మెంట్ అయితే చేసాం. ఆయన ఓవరాల్గా ఈ 3-4 డేస్కి కూడా ఆయన యొక్క రిజల్ట్ చెప్తున్నారు. కేవలం ఒక్క సిట్టింగ్లో ఏదో ఒక 5 మినిట్స్ చేస్తే వచ్చేసేది కాదు. 4-5 ట్రీట్మెంట్స్ తర్వాత ఆయనకి 3 ఇయర్స్ నుంచి ఉన్న బాధ ఈ 3-4 సిట్టింగ్స్లో చాలా మట్టుకు రిలీఫ్ అయింది అనేసి అయితే ఆయన చెప్తున్నారు.